హాయ్ అండి, ఈరోజు నేను తుమ్మి కూర ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ శనగపప్పు నీట్గా కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోండి, లేదంటే వాటర్ ఇంకిపోతే అడుగంటుకుంటుంది. ఇలా ఉడకాలండి కొంచెం మెత్తగా. తర్వాత దాంట్లో బాగా కడిగేసి దాంట్లో వేసుకోవాలి. తుమ్మి కూర, తోటకూర, పాలకూర, ఏదైనా 5 రకాల ఆకుకూరలు కడిగేసేసి బాగా క్లీన్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. తుమ్మి కూర బాగా క్లీన్ చేసుకోవాలండి, మట్టి ఎక్కువ ఉంటుంది. కొంచెం తుమ్మి కూర ఎక్కువ వేసుకోవాలి. బాగా కలిపేసుకోండి. ఆకులు వేసి ఆకుకూరలు మొత్తం వేసి తుమ్మి కూర ఇలా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే మట్టి ఎక్కువ ఉంటుంది, తినలేము. క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకోండి. బాగా కలుపుకున్నాక వాటర్ చూసుకోండి, సరిపోతుందో లేదో చూసేసుకొని. వాటర్ కొంచెం తక్కువ ఉంటే వాటర్ పోసుకోండి మళ్ళీ, ఎందుకంటే ఈ కూరకి వాటర్ ఎక్కువ పడతాయండి. పప్పు బాగా ఉడకాలి కాబట్టి, ఆకులు కూడా బాగా ఉడకాలి. వాటర్ ఎక్కువ పడుతుంది, వాటర్ ఎక్కువ పోసేసుకోండి. మొత్తం ఉడికే వరకు మొత్తం కరెక్ట్గా అవుతుంది. వాటర్ పోసేసేసుకొని కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టేసేయండి. పచ్చిమిర్చి పేస్ట్ బాగా మిక్సీ కొట్టేసేసుకొని దాంట్లో వేసేయండి. ఇది చింతకాయ పేస్ట్ అండి. ఇది కూడా వేసేసుకొని చింతకాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దాన్ని బాగా రుబ్బేసుకొని పెట్టుకోండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, అవి బాగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యాక పప్పులో వేసేసుకుంటాం. కలిపేసుకుంటే అంతే అండి. సాల్ట్ నేను పచ్చిమిర్చి పేస్ట్లోనే వేసానండి. రెడీ అయింది అంతే.